తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. తిరుపతిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు అజయ్ కుమార్, తిరుపతి కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్ట్ చైర్మన్ పీసీ రాయలు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అనంతరం వారు అన్నదానంను ప్రారంభించి సుమారు 1000 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీవారి అనుగ్రహంతో మరెన్నో పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమిత్ షా గారి జన్మదినాన్ని జరుపుకోవడం, ఆ యొక్క కార్యక్రమంలో పేదలకు అన్నదానం చేయడం చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విషయము. అమిత్ షా గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో అంచెలంచెలుగా ఎదుగుతూ గుజరాత్లో మంత్రిగా పనిచేసి అతి చిన్న వయసులోనే ఒక కోఆపరేటివ్ బ్యాంకుకు చైర్మన్గా చేశారు. అంతేకాకుండా 2014లో అధికారంలోకి రాగానే కోఆపరేటివ్ శాఖకు మంత్రిగా చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేసి స్వేచ్ఛాపాలన భారతదేశంలో పూర్తి స్థాయిలో పెట్టడం అనేటువంటిది అమిత్ షా గారి యొక్క ఘనమైనటువంటి ఆలోచనకు నిదర్శనం. అంతేకాకుండా రాజ్యాంగంలో ఎన్నో పాత చట్టాలన్నిటి కూడా రద్దు చేసి, బ్రిటిష్ వారి చట్టాలంతా రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చేటువంటి పని చేశారు. అటువంటి నాయకుడి యొక్క ఆలోచన, అటువంటి నాయకుడి యొక్క విషయాన్ని మనం గమనించుకోవాలి. వారి యొక్క మార్గాన్ని మనం అనుసరించమనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 10 ఇయర్స్గా ఆయన బర్త్డే కానీ, మన నరేంద్ర మోడీ గారి బర్త్డే కానీ ఒక కార్యక్రమంగా చేస్తూ పేదలకు ఇదొక సహాయంగా అన్నదానము, వస్త్రదానము, వాళ్ళకి ఏం కావాలని కూడా ఈ యొక్క ట్రస్ట్ ద్వారా మన పెద్దలు అజయ్ కుమార్ గారు అయితేమి, మన భాను ప్రకాష్ రెడ్డి గారు అయితేమి, బీజేపీ నాయకులు ఎంతోమంది వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం పాల్గొంటున్నారు. ఈ యొక్క 61వ జన్మదిన సందర్భంగా అమిత్ షా గారికి ఆయన చేస్తున్న, మన దేశానికి చేస్తున్న సేవలు వర్ణనాతీతం. ఎందువల్లంటే హోం మంత్రి అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రధానమంత్రి గారి తర్వాత హోం మంత్రి అనేది చాలా ఇంపార్టెంట్ పోస్ట్. అది తెలిసిందే. 2004 నుంచి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ అంటే 21 సంవత్సరంగా పేదలకు ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ప్రతి సంవత్సరంలో దగ్గర ₹1 కోటి ఖర్చు పెడుతూ పేదల కోసమే వెచ్చించి ఆ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. దానికంతా కూడా విట్నెస్ ఏంటంటే మన నాయకులు రావడం, పేద ప్రజలకు సహాయం చేయడం, వాళ్ళకి ఆకలి తీర్చడం, వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇవ్వడం, ఇవన్నీ కూడా మాకు ఒక ఆనందాన్ని ఇస్తున్నాయి. తర్వాత మేము ఈ ట్రస్ట్ ద్వారా మీకు అందరికీ తెలుసు, ప్రతిసారి చెప్పేది, ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుతో స్టార్ట్ చేసి తీసుకున్నాం సంస్థ ఇది.